హాయ్ ఫ్రెండ్స్, యుఎస్ఏ ప్రభుత్వము అక్రమ వలసదారులను వెనక్కి పంపించేటప్పుడు వాళ్ళ కాళ్లకు చేతులకు గొలుసులేసి చేతులకు బేడీలు వేసి వాళ్ళ C-17 విమానాలు ఎక్కించి పంపిస్తోందా అన్న ప్రశ్న వేసుకుంటే మన భారతదేశానికి సంబంధించి ఇంకా అలా చేతులకు బేడీలు వేసి పంపించారు అన్నది ఎక్కడ కూడా వార్త లేదు. అలాంటి వార్తలు ఎవరైనా సరే ప్రసారం చేశారంటే అది ఖచ్చితంగా అబద్ధం. ఇప్పటికి ఒక్క ఫ్లైట్ వచ్చింది టెక్సాస్ స్టేట్ నుంచి యుఎస్ఏ టు మన పంజాబ్ స్టేట్ వచ్చింది. బట్ ఎవరికి కూడా చేతులకు బేడీలు వేసి పంపించడము అలా ఏం చేయలేదు. ఆ ఫ్లైట్ కూడా మధ్యలో జర్మనీలో ఆగింది. జర్మనీలో ఆల్మోస్ట్ ఒక 6 hours దాకా ఆగింది. అక్కడ వీళ్ళందరికీ బాత్రూమ్స్ వెళ్ళి రావడము, అలాగే వీళ్ళు భోజనం చేయడము అవన్నీ కూడా అక్కడ అరేంజ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు అక్కడ నుంచి భారతదేశానికి వచ్చారు. జర్మనీలో అంటే బయటికి వదలడము అట్లాంటిది ఏం లేదు వీళ్లకు, అది జరిగింది. సో చేతులకు బేడీలు వేయడం అనేది జరగల. అదే ఫస్ట్లో మీరు చూస్తే ఎల్ సాల్వడార్, బ్రెజిల్, మెక్సికో, కొలంబియా, గ్వాటిమలా ఇట్లా కొన్ని దేశాలకు పంపించేటప్పుడు, ముఖ్యంగా బ్రెజిలియన్స్ని పంపించేటప్పుడు వాళ్ళ చేతులకు బేడీలు వేయడము, అవసరమైతే కొంతమంది కాళ్ళు కూడా గొలుసులతో కట్టేయడము, ఫ్లైట్ ఎక్కించి పంపించడం అది మనం గమనించవచ్చు. అంతర్జాతీయంగా చాలా పెద్ద గోల గగ్గోలు వినిపించింది. ఒక రకంగా చూస్తే మానవ హక్కుల హననం అది కదా, అంటే హ్యూమన్ రైట్స్ వైలేట్ చేసినట్టే. కానీ మరో కోణంలో చూస్తే అమెరికా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వాళ్ళ చేతులకు బేడీలు కనుక వేయలేదనుకోండి, అందరి చేతులకు వేయలేదు, మీరు గమనించారా? అన్ని దేశాలకు పంపించే వాళ్ళ చేతులకు వేయలేదు. బ్రెజిలియన్స్ వెనక్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతులకు బేడీలు వేసి పంపించడం మనం చూడొచ్చు. ఫొటోస్, వీడియోస్ అన్ని కూడా బాగా వైరల్ అయ్యాయి. ఎందుకు అని అంటే అండి, వాళ్ళు ఫస్ట్ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. రెండోది, ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత చేతులకు బేడీలు కనుక లేకపోతే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకునే అవకాశం ఉంది, ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే అవకాశం ఉంది, ఫ్లైట్ క్రూ మీద దాడి చేసే అవకాశం ఉంది. ఇటువంటి సంఘటనలు అంతకుముందు అమెరికా ఫేస్ చేసింది. ముఖ్యంగా ఈ డిపోటీస్ ని వెనక్కి పంపించేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు రెసిస్ట్ చేస్తారు. మమ్మల్ని ఎట్లా వెనక్కి పంపిస్తావు నువ్వు అమెరికా నుంచి అని చెప్పి అసలు ఎయిర్పోర్ట్ నుంచే వాళ్ళు రెసిస్ట్ చేయడం మొదలు పెడతారు, రిఫ్యూజ్ చేస్తారు. అంటే బోర్డ్ అవడానికి ఫ్లైట్ బోర్డింగ్ టైం అవుతా ఉంటుంది, నేను బోర్డింగ్ తీసుకోను, ఆ డిపోర్టేషన్ ఫ్లైట్ నేను ఎక్కను అని చెప్పి అంటారు. కొంతమంది రకరకాల డిస్టర్బెన్సెస్ ఆ ట్రాన్సిట్ మధ్యలో ఫ్లైట్ ఆకాశంలో ఉన్నప్పుడు క్రియేట్ చేసే అవకాశం ఉంది, ఎస్కేప్ అవ్వడానికి అటెంప్ట్ చేసే అవకాశం ఉంది. ఇట్లా చాలా ఉన్నాయండి. అందుకని చెప్పి యుఎస్ ఐసీఈ ఉంటుంది. ఐసీఈ ఇస్ నథింగ్ బట్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, యుఎస్ది. వాళ్ళు స్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యారు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఆపడం కోసం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆ బోర్డ్ అవ్వడానికి రిఫ్యూజ్ చేయొచ్చు, అంటే ఫిజికల్గా రెసిస్ట్ చేయొచ్చు, నేను రాను అని చెప్పి. లేదు ఎయిర్పోర్ట్ లోపల అంటే బోర్డ్ అవ్వడం కంటే ముందు ఎవరైతే ఎయిర్పోర్ట్ క్రూ ఉంటారో వాళ్ళ మీద వీళ్ళు దాడి చేసే అవకాశం ఉంది. అసలు నేను నడవను ఇక్కడి నుంచి, నువ్వు ఎయిర్పోర్ట్ దాకా నన్ను తీసుకొచ్చావు కానీ ఏదో పాశ్చాత్యలాగా గుర్రాన్ని నీటి దాకా తీసుకొచ్చావు, సరస్సు దాకా, కానీ దాని చేత నువ్వు బలవంతంగా నీళ్లు తాగించలేవు. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావు, నువ్వు నన్ను ఫ్లైట్ ఎక్కించలేవు. అవసరమైతే నేను పారిపోతాను, నీకు దమ్ముంటే కాల్చు, ఎంతమందిని కాలుస్తావో చూస్తా, కాల్చావంటే అది పెద్ద సీన్ అవుద్ది నీకు. మళ్ళా అమెరికా ప్రభుత్వము ఇట్లా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను కాల్చి పారేస్తుందని చెప్పి అంతర్జాతీయంగా నీ దేశం పరువే పోతుంది. ఎంతమందిని కాలుస్తావు? మహా అయితే ఒక్కడనో ఇద్దరినో ముగ్గురో కాలుస్తావు, అంతే కదా, అందరినీ కాల్చలేవుగా. సో మేమందరం అటు ఇటు పరిగెత్తుతాం ఎయిర్పోర్ట్లో. లేదు ఒక్కసారి నువ్వు మమ్మల్ని ఆ ఫ్లైట్ దగ్గరికి ఎక్కించడానికి లైన్ కట్టిస్తావే, అక్కడి నుంచి మేము ఇష్టం వచ్చినట్టు రన్వే మీద పరిగెత్తుతాం, దూరం పరిగెత్తుతాం, ఆ పొలాలలోనో ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తాం, పట్టుకో, ఎంతమందిని పట్టుకుంటావో పట్టుకో, కాలుస్తావా కాల్చు, ఇట్లా చేసే ఛాన్స్ ఉందండి. అలాగే ఫ్లైట్ ఒక్కసారి గాల్లోకి ఎగిరిన తర్వాత, లోపలికి ఎక్కిన తర్వాత గట్టిగా అరుస్తూ ప్రొటెస్ట్ చేస్తూ, ముఖ్యంగా చేతులు ఖాళీగా గనక ఉన్నాయంటే చాలా పనులు చేయగలరు, పక్కన కొట్టగలరు, లేదు విమానాన్ని బద్దలు కొట్టొచ్చు. ఒకసారి ఫ్లైట్ గాల్లోకి ఎగరంగానే అందరు కలిసి బ్రెజిలియన్స్ అసలే ఒక్కొక్కడు మంచి జమాజట్టులాగా దుక్కల్లాగా ఉన్నారు, గబ్బర్ సింగ్ సినిమా విలన్లలాగా. ఫ్లైట్లో ఉండే కుర్చీలను విరక్కొట్టి బద్దలు కొట్టి ఫ్లైట్ని ఈ రేంజ్లో చేశారనుకోండి ఆకాశంలో, ఏమవుతుందో ఒకసారి ఊహించండి. అలాగే తమ పక్కన ఉన్నటువంటి వాళ్ళ మీద ఎవరి మీద అయినా సరే కూడా దాడి చేయొచ్చు. ఒరే నువ్వు చెప్పడం వల్లే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి పక్కనోడి మీద, లేదు వీడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు నా ఇన్ఫర్మేషన్ అందుకే నన్ను పట్టుకున్నారు వీళ్ళు యుఎస్ అధికారులు, లేకపోతే అసలు నేను వీళ్ళకి దొరికేవాడినే కాదు అని చెప్పి. ఎందుకంటే అండి అది చాలా తీవ్రమైనటువంటి సైకలాజికల్ స్టేట్లో ఉంటారు వాళ్ళు. అమెరికా నుంచి వెనక్కి పంపిస్తున్నారు వాళ్ళని అంటే అది కూడా చాలా సంవత్సరాల పాటు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, 10 ఏళ్ళు 8 ఏళ్ళు అక్రమంగా వాళ్ళని వెనక్కి పంపిస్తుంటే నా ఇన్ఫర్మేషన్ నువ్వే ఇచ్చావు, కొట్టుకునే అవకాశం ఉంది వాళ్ళలో వాళ్ళు. అది కూడా పెద్ద సీన్ అవుతుంది. కొన్ని సందర్భాలలో అండి, కొన్నిసార్లు ఫ్లైట్లు ఎక్కడానికి కూడా అక్కడ కూర్చొని ప్రొటెస్ట్ చేయడము, ఇట్లాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అమెరికా చరిత్రలో ఉన్నాయి, వేరే దేశాల చరిత్రలలో కూడా ఉన్నాయి. ఈ దరిద్రమైన గోల ఎందుకని చెప్పి ఐసీఈ ఏం చేసిందంటే, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ యుఎస్, మహా అయితే మాకు హ్యూమన్ రైట్స్ లేవు అని చెప్పి తిట్టుకుంటారేమో ప్రపంచంలో, పర్వాలేదు. మాకు హ్యూమన్ రైట్స్ లేవు అని చెప్పి తిట్టుకున్నా పర్వాలేదు, ముందు వీళ్లను
మెడబట్టి బయటికి గెంటేయాలి. ఫస్ట్ మమ్మల్ని తిట్టుకున్నా తర్వాత అర్థం చేసుకుంటారు. అక్రమంగా మా దేశం లోపలికి వీళ్ళు ప్రవేశించారు, ఎవరైనా సరే మా దేశం లోపలికి అక్రమంగా కనుక ప్రవేశిస్తే అవసరమైతే వాళ్ళని ఇలా చేతులకు బేడీలేసి కాళ్ళకు గొలుసులేసి కట్టి మెడబట్టి బయటికి గెంటుతాము అన్న ఒక బలమైన మెసేజ్ వెళ్ళాలి వేరే దేశాలకు. ఇది కూడా ఒకటి ఉంది. సో ఇవన్నీ ఉండడం వల్ల అండి వాళ్ళు అట్లా గట్టిగా కట్టేసేసి బేడీలేసి హ్యాండ్ కప్స్ వేసి బ్రెజిలియన్లతో సహా ఇంకా కొంతమందిని, ఇంకా కొన్ని దేశాలకు చెందినటువంటి అందరినీ వేయలేదు ఫ్లైట్లో, కొంతమందిని వీళ్ళకి ఎవరెవరి మీద అయితే డౌట్ ఉందో లేదా పక్కా ఇన్ఫర్మేషన్ ఉందో, వీళ్ళకి ఆల్రెడీ నేర చరిత్ర ఉందో, ముఖ్యంగా దక్షిణ అమెరికా దేశాలంటే చాలా చోట్ల మాదక ద్రవ్యాలు అమ్ముకోవడాలు, ఆ మాదక ద్రవ్యాలు అమ్ముకునేటటువంటి బ్యాచ్లు, అందులో పనిచేసినటువంటి వాళ్ళైతే భయంకరంగా కరడుగట్టినటువంటి వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళ ముందు ఇంకెవడు మన భారతదేశంలో ఉండే చాలా చాలా ముఠాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. హింసకు అలవాటు పడ్డటువంటి చాలా చాలా మార్గాలు, చాలా ముఠాలు అవన్నీ ఉన్నాయి. అవేవి కూడా ఈ మాదక ద్రవ్యాల బ్యాచ్ల ముందు అసలు పనికిరావు. అంత తీవ్రంగా ఉంటుందన్నమాట వాళ్ళ ప్రతిస్పందన అవసరమైతే. సో అలాంటి నేర చరిత్ర ఉంది అని చెప్పి ఎవరికైనా తెలిసిందనుకోండి వాళ్ళకు కూడా హ్యాండ్ కప్స్ వేసి వెనక్కి పంపించింది ఐసీఈ. సో ఇది మొత్తం అమెరికా ఒక భద్రతా చర్యగా అభివర్ణిస్తూ తనను తాను సమర్థించుకుంటూ మాట్లాడుతున్న మాటలు అక్కడ ఉన్నటువంటి అధికారులు. కాకపోతే అండి బ్రెజిలియన్కు సంబంధించి మాత్రం ఇది బాగా వైరల్ అయ్యింది. సో మానవీయ కోణంలో కూడా ఆలోచించాలి అని చెప్పి బ్రెజిలియన్స్ని వెనక్కి పంపించినప్పుడు చాలా పెద్ద గగ్గోలు అయితే అంతర్జాతీయంగా జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు గోలగోల రచ్చరచ్చ చేయడము. ఆఫ్ కోర్స్ బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అమెరికాకు వ్యతిరేకంగా గళం విప్పడము, ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేయడము ఇవన్నీ కూడా చేశారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పి ముగిస్తాను. అసలు మన భారతదేశానికి చెందినటువంటి అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నారని చెప్పి గుర్తించి 18,000 మంది ఫస్ట్ ఒక్కొక్కరిని వెనక్కి పంపిస్తుంటే అసలు ఫస్ట్ ఫ్లైట్ టెక్సాస్ నుంచి పంజాబ్ వైపు బయలుదేరగానే కాలిఫోర్నియాలో కొన్ని నగరాలలో బయటికి వచ్చి రోడ్ల మీద బైఠాయించి లేదు రోడ్ల మీద నిలబడి ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలియజేయడం మొదలెట్టారు కొంతమంది. ఏమన్నా తెలుసా, అమెరికాను నిర్మించడంలో ఇమ్మిగ్రెంట్స్ యొక్క పాత్ర కూడా ఉంది, ఇప్పుడు ఇమ్మిగ్రెంట్స్ నువ్వు ఎట్ట వెనక్కి పంపిస్తావు అని చెప్పి ఒక్కొక్కడు అక్కడ గుంపులుగా నిలబడి కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో ప్లకార్డులు పట్టుకుని ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజమే అండి, అమెరికాను నిర్మించడంలో ఇమ్మిగ్రెంట్స్ పాత్ర ఉన్నది. ఎస్, కాదనలేని సత్యము. కాదని ఎవడన్నాడు? దాని అర్థం అక్రమంగా లోపలికి వచ్చేసి నేను ఇమ్మిగ్రెంట్ని అని చెప్పి అంటే అండి, నీకు ఇష్టం వచ్చిన దారుల గుండా నువ్వు వచ్చేసేసి గోడ దూకొచ్చి, లేదు నీకు ఒక వీసా ఇస్తే ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు అక్కడ ఉంటూ అక్కడ ఉన్నటువంటి దేశపు చట్టాలను ఉల్లంఘిస్తూ నేను ఇమ్మిగ్రెంట్ని, నేను అమెరికా కోసం పనిచేస్తున్నాను కాబట్టి నువ్వు మమ్మల్ని వెనక్కి పంపిస్తావా, నేను నీ మీద నిరసన చేస్తాను ట్రంప్ మీద అంటే ఏమైనా మీనింగ్ ఉందండి? సో అలాంటి పనులు కూడా చేస్తున్నారు కొంతమంది. అక్కడ మన భారతీయ గుంపులు కూడా అక్కడ నిలబడి ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలియజేయడము ఇదంతా కూడా చూసాం. సో ఈ హ్యాండ్ కప్స్ వేసి పంపించడం దానికి సంబంధించండి డబుల్ ఎడ్జ్ స్వాడ్ లాగా ఉంది. ఒక కోణంలో చూస్తేనేమో హ్యూమన్ రైట్స్ యాంగిల్ కనిపిస్తుంది, మరో కోణంలో చూస్తే అమెరికా అరే మేము భద్రతాపరమైనటువంటి ప్రమాణాలు పాటించాము, మాకు ఎప్పుడైతే డౌట్ ఉందో వీళ్ళు తిరగబడే ఛాన్స్ ఉంది అని డౌట్ ఉందో ఆయా టైమ్స్లో మేము హ్యాండ్ కప్స్ వేసి మరీ పంపిస్తున్నాము అని చెప్పి అమెరికా చెప్తోంది. ఇప్పటి వరకు మన భారతదేశానికి చెందినటువంటి వాళ్ళని వెనక్కి పంపించేటప్పుడు మాత్రం ఎవరికి కూడా హ్యాండ్ కప్స్ వేయలేదండి. ఆ పాత వారం రోజుల క్రితం బ్రెజిలియన్స్ని పంపించినప్పుడు ఆ ఫోటో ఒకటి వైరల్ అయింది కదా, ఆ ఫోటో పెట్టి కొంతమంది మన భారతీయులను కూడా చేతులకు బేడీలేసి ట్రంప్ మామ వెనక్కి పంపిస్తున్నాడు అనే రేంజ్లో అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అది పచ్చి తప్పు. అదే విషయం. ధన్యవాదాలు.